హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, నేను మీతో పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి కథని కొనసాగిస్తున్నానండి. పావురాలు నూకలు చూసిన నేపథ్యంలో చేసుకుంటున్నటువంటి సంభాషణలో చిత్రగ్రీవుడు ఆ కపోతముల రాజు పావురాల రాజు చెప్తూ ఉన్నాడు. కంటిన్యూ చేస్తున్నానండి. ఒక ముసలి పులి స్నానము చేసి దర్భలు చేతబట్టుకుని కొలని గట్టున నుండి ఈ తెరువరి ఈ పైడి కంకణము వచ్చి పుచ్చుకొమ్మని పిలిచి చెప్పాను. ఒక పాంధుడు ఆ మాట విని ఇది నా భాగ్యము చేతనే వచ్చుచున్నది, ఏల సందేహపడవలే అని చింతించి ఏది కంకణము చూపుమని అడిగాను. పులి చేయి చాచి ఇదిగో హేమ కంకణము చూడుమని చూపాను. నీవు క్రూర జంతువు కాబట్టి ఏలాగున నిన్ను నమ్మవచ్చునని పాంధుడు పలికెను. ఆ మాట విని పులి ఇట్లని, ఓరి పాంధ విను, మునుపు యవ్వనమందు మిక్కిలి దుష్టుడనై ఉంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను పోగొట్టుకుని ఏకాకినై నిలిచి తిని. అనంతరము ఒక పుణ్యాత్ముడు నాయందు దయచేసి ఇక మీదట గోవులను మనుషులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పాను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాడను అంటూ ఇంకా చెప్తోంది. ఇక్కడ ఓ ముసలి పులి స్నానం చేసింది, దర్భలు తీసుకొని దాన్ని కంకణంలాగా మెలిపెట్టి అల్లింది. సూర్యోదయం అప్పుడు సూర్యుడి వెలుగు ఆ దర్భల కంకణం మీద పడేటట్టుగా కొలని గట్టున కూర్చుంది. ఆ వెలుగుకి ఆ గడ్డితో ఒక దర్భలతో చేసినటువంటి ఆ కంకణం బంగారంలాగా మెరుస్తుంది. అది ఎత్తి చూపిస్తూ దారిన పోయే వాళ్ళని ఏమయ్యా వచ్చి ఇది పుచ్చుకోండి పైడి కంకణం అంటూ పిలుస్తోంది. పోయిన వాళ్ళు అమ్మ పులి ఎందుకు వచ్చిందని పోయిన వాళ్ళు పోయారు. ఒక పాంధుడు, ఒక బాటసారి, కొంత ఆశాపరుడు, కొంత మూర్ఖుడు, వాడు ఆగి ఇది హౌ లక్కీ ఆయా, నా అదృష్టం ఉండి నాకు ఇది కనపడింది, ఎందుకు సందేహించడం, తీసుకుందాం అనుకుని మళ్ళీ బాబు ఏదైనా మంచిది ఒకసారి చూద్దామని ఏది కంకణం చూపించు అన్నాడు. అది ఎత్తి చూపించింది. వీడికి ఆశ పుట్టింది. కాబట్టి చూపించగానే ఆశ పుట్టినా మళ్ళీ సందేహం వదలక నువ్వు క్రూర జంతువి ఎట్లా నిన్ను నమ్మచ్చు అని అంటే, ఇది ఎంత మాట అన్నావు, నేను ముసలివాణ్ణి, భార్యా బిడ్డలు కూడా నన్ను విడిచిపెట్టేశారు, ఎందుకు అనుమానిస్తావు నన్ను, నేను పూర్వం చాలా చెడ్డ పనులు చేశాను, చాలా క్రూర కృత్యాలు చేశాను, గోవుల్ని మనుషుల్ని బాగా చంపి తిన్నాను, ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఓ జ్ఞాని, ఒక పుణ్యాత్ముడు నాకు తత్వం బోధించాడు, నువ్వు చాలా పాపం చేశావు, నువ్వు ఇక నుండి గోవుల్ని మనుషుల్ని చంపకు, వాళ్ళకి వీలైనంత మేలు చెయ్యి అని చెప్పాడు. అందుకని నేను పశ్చాత్తాపంతో ఇదిగో సత్కార్యాలు చెయ్యమని చెప్పాడు. కాబట్టి అది మొదలుకొని పాపకృత్యాలు విడిచి మంచి కార్యాలు చేస్తూ ఉన్నాను, నన్ను నువ్వు నమ్ము అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎంత నేర్పుతో కన్విన్స్ చేస్తుందంటే అది అంటుంది ఇంకా, నేను వృద్ధుడను, బోసినోరి వాడను, గోళ్ళు పోయినవి, లేవ సత్తువ లేదు, నన్ను నీవేళ నమ్మవు, నీవు దరిద్రుడవు కాబట్టి ఇది నీకు దానము చేయవలనని కోరితిని. సంశయపడక ఈ కొలంలో స్నానము చేసి వచ్చి పసిడి కంకణము పుచ్చుకొమ్ము అన్నది పులి. ఏమన్నది, నేను వృద్ధుణ్ణి, శరీరం కూడా శిథిలమైంది, గోళ్ళు లేవు, నోరులో కోరలు లేవు, ఎందుకు నమ్మవు నువ్వు నన్ను, నాకు లేచే సత్తువు కూడా లేదు, నువ్వు దరిద్రుడివి కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత కన్విన్స్ చేసే ఇదో చూడండి. దగా చేయడానికి వచ్చే చాలా కంపెనీలు ఏదో మీ గురించి మాకు తెలుసు కాబట్టి, పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి మీ చేత ఇదిగో ఇంత డిపాజిట్ కట్టారంటే మీకు ఇంత లోన్ ఇస్తాము, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మీ గురించి మేము వినున్నాము అని ఎట్లా మోసపు మాటలు చెప్తారో అలా మోసపు మాటలు ఈ రాజకీయ నాయకులు చెప్తారు, దగా నటులు చెప్తారు, అందరూ చాలామంది ఇంతగా కన్విన్స్ చేస్తున్నారంటే ఆ క్షణం నిర్ణయం తీసుకోకూడదండి, వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభావం మన మెదడు మీద నుండి పోయి మళ్ళీ ప్రశాంతంగా సాధ్యాసాధ్యాలు సత్యాసత్యాలు విచారణ చేసుకోవాలి. ఇది ఎంత ఫోర్స్ చేస్తుందంటే, కాబట్టి సంశయించకుండా ఈ కొలంలో స్నానం చేసి వచ్చి తీసుకో అంటే మంచి తరుణము మించిన
లభించదు, త్వరంగొనుడు సుజనులారా అన్న లెవెల్లో ఇది అతన్ని ఫోర్స్ చేస్తుంది, కన్విన్స్ చేస్తుంది, బాగా మెస్మరైజ్ చేస్తోంది. అనగానే వాడు పేరాస చేత ఆ పాంధుడు ఆశపడి ఆ మాటలకి లోబడి కొలనిలో స్నానము చేయబోయి మొలబంటి బురదలో దిగబడాను. అప్పుడు పులి చూచి, అయ్యయ్యో పెనురొంపిలో దిగబడితివి కదా, నేను వచ్చి నిన్ను లేవనెత్తెదను, భయపడుకుమని తిన్నగా సమీపించి వానిని పట్టుకొనేను. ఈలాగున వాడు తగులుకొని, క్రూర జంతువును నమ్మరాదు, నమ్మి ఈ గతి తెచ్చుకుంటిని, మించిన దానికి వగచి ఏమి ప్రయోజనము, ఎవరికైనాను విధి తప్పించుకోవశముగాదు అని చింతించుచు దాని చేత భక్షింపబడెను. ప్రమాదంలో పడ్డాక ఎన్ని అనుకుంటే ఏం లాభం, క్షణం దాటితే ఏం లేదు. పేరాస చేత వీడెళ్ళి ఆ నీళ్లలో ఆ కొలంలో దిగాడు, బురద, ఇరుక్కుపోయాడు. అయ్యయ్యో ఇరుక్కుపోయావా, నేను రక్షిస్తా అన్ను మాటలు చెప్తూ వచ్చి పట్టుకుని తినేసింది. నాకు పోగాలం దాపరించింది. క్రూర జంతువుని నమ్మకూడదు, ఇట్లాంటి మోసపు మాటల్ని నమ్మకూడదు. నమ్మి పేరాసతో ఇదిగో వడ్డీ ఎక్కువ ఇస్తాననగానే బూటకపు కంపెనీల్లో డబ్బులు డిపాజిట్లు చేయడం, లేకపోతే ఇంకేవో ఇలాంటి బూటకపు వాగ్దానాలు నమ్మి ఓట్లు వేయడం, ఇలా రకరకాల ఆశల వలలలో చిక్కి నాశనమైపోవడం. కాబట్టి ఎంత చక్కని దృష్టాంతపూరితంగా, ఎంత చక్కని కథ. చిన్న పిల్లలకి కూడా అందున తమకిష్టమైన జంతువులతో ఒక నీతి ఉండి, కాబట్టి ఇక్కడ క్రీడాసక్తులై మూర్ఖులై తిరుగుతున్నటువంటి రాజకుమారులు నీతి కోవిదులయ్యారు. కథలతో తత్వాన్ని, కథలతో నీతిని, కథలతో జ్ఞానాన్ని బోధించడం చాలా సబబండి. కానీ దురదృష్టవశాత్తు మా సన్యాసుల్లో కూడా దృష్టాంతాల్ని, కథలని కలిపి ఆత్మతత్వ విచారణ చేస్తే దాన్ని నిరసిస్తారు, విమర్శిస్తారు. కేవల తత్వమే చెప్పాలి అని అంటారు. కేవల తత్వం ఉత్తమాధికారులకి చెప్పాలి. కానీ ఒక సభలో అధమాధికారులు, మధ్యమాధికారులు కూడా ఉంటారు. కాబట్టి ఎందుకు సాక్షాత్తు మహాభారతంలో పొదగబడినటువంటి తత్వ రత్నం భగవద్గీత. కాబట్టి కథలతో విచారణ చేయడం సొసైటీని, సంఘానికి అర్థమయ్యేట్లు చెప్పే విధానం. దీన్ని పెద్దలే ఇచ్చారు మనకి. ఎన్నో అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉప పురాణాలు, భారతం, రామాయణం, భాగవతం, ఈ విధంగా వీటిని మనం విచారణ చేసి అర్థాన్ని, పండు రసాన్ని, ద్రాక్ష పండును కడిగి నోట పెట్టి విత్తనాలు ఊసేసి రసం మాత్రమే గ్రహిస్తాం. ఆ విధంగా ఈ నీతిని గ్రహించి ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని అభివృద్ధి పరుచుకుంటూ, వివేకాన్ని పెంపొందించుకుంటూ మనమంతా నడవాలని, ఆ ఈశ్వరుడు మనల్ని ఆ విధంగా అనుగ్రహించాలని కోరుకుంటూ, నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.